రాజకీయంలో మనం నిలబెట్టేది నోటు, రాజసంగ కూర్చోబెట్టేది ఓటు. ఈ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. 4 మంచి పనులు చేస్తే జనాలు 4 రోజులు మాత్రం గుర్తుపెట్టుకుంటారు. అదే ఎలక్షన్ టైంలో మందు డబ్బు ఇస్తామంటే ఎండొచ్చినా వానొచ్చినా మన వైపే ఉంటారు. అది నోటుకున్న పవర్. పనులు లేని చెట్టుకు ఏ పక్షి అయితే వాలదో, పైసలు లేకుండా నిజాయితీగా నిలబడ్డ వ్యక్తికి ఎవరు కూడా గెలిపించరు అనేదే ఈ కథ యొక్క సారాంశం. వచ్చే ఎలక్షన్లు కౌన్సిలర్ ఎలక్షన్ దాకా మరి మనం ఎవరికేద్దాం ఓటు? మనకి ఎవరు న్యాయం చేస్తానన్నా మనల్ని ఎవరు పట్టించుకుంటారు, ఏం చేస్తారు, మన ముఖం చూస్తారా? ఓట్లు వచ్చినప్పుడు ఓటని వస్తారు. మనకి ఎవరన్నా సాయం చేసి నా కొడుకు కట్టుంటే ఎవరన్నా సాయం చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా మన ముఖం చూస్తారా అన్న? టైంకి వస్తారు పోతారు. ఎందుకు లేరు చేసేటోళ్ళు? మనం ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే వేద్దాం ఓటు. ఎవరు అన్న మాట మీద ఎవరు నిలబడతారమ్మా నువ్వు ఓటు? ఎవరన్నా మన ఓట్లు అప్పుడే ఎవరన్నా అన్న మాట నిలబెట్టుకుంటారు. అమ్మమ్మ అవసరం ఉన్నప్పుడే వస్తారు పోతారు, మన ఇంటి ముఖం చూస్తారు. తర్వాత ఏమన్నా ఆపత వస్తే దిగుదంటే ముఖం చూస్తాను. అమ్మమ్మ నువ్వు నేను చెప్తాను, నువ్వు వెనకటి రోజుల్లో నేను ఇప్పటి కాలం కాలం కాదు బిడ్డ, వెనకటి కాలం కాదు. ఇప్పుడు చేస్తారు, ఇప్పుడు చేస్తారు, ముందు చేస్తారు. చూడు ఏమో చేస్తా అంటే చూద్దాం. న్యాయంగా ఎవరు చెప్తారో వాళ్ళకి మనం ఓటు వేద్దాం. మనకు చేసే పనులను బట్టి వేద్దాం మనం. ఎవరికేద్దాం ఓటు? ఎవరికేద్దాం అంటే ఏంటంటే మంచి పడక ఎవరికి ఒక కొత్త వాళ్ళని ఎన్నుకుందాం. ఎన్నుకొని ఎవరు న్యాయంగా పనిచేస్తారో వాళ్ళకే వేద్దాం అన్న. ఈ ఒకసారి చూద్దాం మనం. సరే ఒకసారి వాళ్ళ అన్న మాట ఉంటే చూస్తే తెలుస్తుంది కదా మనకు కూడా. ఆ కొత్త వాళ్ళని ఎన్నుకుందాం. కొత్త వాళ్ళకి వేయాలి, కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి, కొత్త వాళ్ళకి వేయాలి. వాళ్ళని గెలిపిస్తేనే మనకి ఏదైనా జరుగుతుంది. అభివృద్ధికే మా ఓటు. అభివృద్ధికే మా ఓటు.